ఎందుకు వెనుకకున్నామన్నా? ముదిరాజులు అంటే రాజులు అని చెప్పినారు. సో మనం రాజుల నుంచి మనం అడుగుల స్థితికి ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆలోచన చేయాలని అందరూ మీరు అన్న. ఇక్కడ పెద్దలందరూ కూడా ఇప్పటివరకు చాలా విషయాలు చెప్తున్నారు. పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్తున్నారు. కానీ మీకు డౌట్స్ లేవా అన్న? మనం ఇక్కడ వెనుకబడి ఎందుకున్నాము? ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నా. అన్న మనకి రిజర్వేషన్ ఇప్పుడు ముఖ్యము. మనం అందరూ కూడా బీసీడీ నుంచి బీసీఏ కావాలని అంటున్నాము. బీసీఏ ఎందుకు కావాలంటే మనం బీసీఏకు అనుకూలమన్నా. మనం ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనకి ఏ కులమైనా కూడా రాజ్యాంగబద్ధంగా బైఫర్కేషన్ అయింది. కానీ ముదిరాజ్ కులం వచ్చేటప్పటికి మనకి రాజ్యాంగబద్ధంగా మనకి బైఫర్కేషన్ కాలేదు. అందుకే మనము బీసీఏ గురించి రికమెండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. ఇప్పుడు మీరు ఏ నాయకులు వచ్చినా కూడా మన ముదిరాజుల్లో యూనిటీ లేనంత వరకు మనము బీసీఏ సాధించలేదు. సో ఫస్ట్ ముదిరాజుల్లో చైతన్యం రావాలి. సో మీరందరూ ముదిరాజు బంధువులు కూడా ఐక్యమత్యంగా ఉండి, ఇప్పుడు మనం పెద్దలు చెప్తారు, ఇప్పుడు ఒక్కడికి ఏ స్కూల్కి వెళ్ళినా ఐక్యమత్యమే మహాబలం అంటాం. మనం అది వింటాం కానీ మనం ఆచరించమన్నాం. మన ఐక్యమత్యం అంతా కూడా వేరే కులం వాళ్ళతో ఉంటాం. ఫస్ట్ మన జాతిలో చైతన్యం రానంత వరకు మనం ఇట్లాగే కూలి పని చేసుకుంటూ లేదా చేపలు పట్టుకుంటూనే ఉంటాం. ఇదే నాన్న మన పిల్లలకు మనం ఇచ్చే సంపద. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉండాలో మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మన పెద్దలు కానీ మన తాతలు కానీ ఎవరైనా కూడా మా కొడుకు బాగుండాలి, మా కూతురు బాగుండాలి, మా పిల్లలకు మంచి సంబంధం రావాలి, మా కొడుకు నాకు ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలి, ఒక ఇంజనీర్గా చూడాలి, ఒక డాక్టర్గా చూడాలనే ఒక కోరిక ఉంటుంది. కానీ మన సమాజంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు, ఎంతమంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఎంతమంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు? ఒక్కసారి మీరు మీ అంతటా మీరు క్వశ్చన్ చేసుకోండి. దీనికి కారకులు ఎవరు? మనకి రిజర్వేషన్ లేనంత వరకు మనకి రాజ్యాంగబద్ధంగా పదవులు రావు. మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో వెనుకబడి ఉంటాము. మనకి ఇంజనీరింగ్ సీట్లు రావు. అందుకని ఇప్పుడు ముదిరాజ్ సంక్షేమ సమితి మనకి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన మన వాటా, అది కూడా మన వాటా బీసీఏలో ఉండాలి. మనం బీసీఏలో ఉంటేనే మన వాటా మనకు వస్తుంది. మనం వేరే కులాలను కొట్టి మనం ముందుకెళ్దాం అనుకోవట్లేదన్న. మనం గత 70 సంవత్సరాల నుంచి కూడా మన వేరే కులాలు మనల్ని కొట్టి వాళ్ళు ముందుకెదుగుతున్నారు. ఇప్పుడైనా మీరు కొద్దిగా తెలివి తెచ్చుకొని లేదా కొద్దిగా ఆలోచించి మనము ఎవరైనా నాయకులు వస్తే అన్న బీసీఏ ఏది, మేము ముదిరాజులమో బీసీఏలో ఉండాలి, బీసీఏ ఏదని మీరు ఒకసారి మీ అందరూ మీరు ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసుకోండి. మీరు ఒక నలుగురిని ఎడ్యుకేట్ చేయండి అన్న. ఏ మన కుల సంఘం నుంచి పెద్దలు వచ్చినా కూడా అన్న మన బీసీఏ ఏమైంది అని ఒకసారి మీ అందరూ మీరు వాళ్ళని అడగండి. అప్పుడే మన జాతి ఇది ఏదైతే మన ముదిరాజుల సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనంపై మనం చర్చించుకోవడము తగ్గించి మనం ముందుకెట్లా వెళ్ళాలో మనం ఆలోచించాలన్న. మనం ఇంకా చర్చలనే ఉన్నాము. మనం ఇంకెప్పుడే చూద్దామన్న ఒక్కసారి మీరు ఆలోచించండి. జై ముదిరాజ్ అన్న.